తమ్ముడు నా షాట్ని చూడు. పాపెట్టు మునిగిపోతున్నాడు. నేను కాపాడతాను. హనీవెల్ అక్కడ కాపాడుతున్నాడా, కచేరీ చేస్తున్నాడా? ఇకెప్పుడు ఏ టెన్షన్ లేదు. నేనిప్పుడు వాల్ని ఓపెన్ చేశాను. కాసేపట్లో నీళ్ళంతా పోతాయి. ఇక పాపట్ మునిగిపోడు కదా. ఏయ్, గాడిదా! తమ్ముడు, పోపట్ మిరపకాయని తిని ఫైర్ షాట్స్ ని వదులుతాడు కదా, ఇప్పుడు ఎందుకని వాటర్ షాట్స్ వదులుతున్నాడు? హలో ఇలా చూడే, నేను జాన్ జోహర్ సార్, మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే ఉన్నాను. ఏంటి ఇక్కడ? ఎక్కడ? ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయాను. ఇంకాసేపట్లో వచ్చేస్తాను. నా బంగ్లాని క్లీన్ చేసి ఉంచు. ఏంటి హఠాత్తుగా వచ్చారు? బంగ్లాలో గెస్ట్లు ఉన్నారే. లచ్చా, ఏదైనా ఆలోచించరా సూపర్ గా. అరే మిస్టర్ లచ్చా, ఏంటి బట్టలు లేకుండా అరకొరగా వచ్చారు? అదా, నేను పని చేయడానికి వచ్చాను. చాలా సూపర్ గా. ఏమిటో పని? నేను మీకోసం ఇంకొక బంగ్లాని రెడీ చేశాను. మేము ఎలా 2 బంగ్లాల్లో ఉంటాము, మీరే చెప్పండి. వద్దు, మీరు ఇక్కడ ఉండద్దు, అక్కడికి వెళ్ళి ఉండండి. అది దీనికంటే సూపర్ గా ఉంటుంది. ఒకవైపు చూస్తే లోయ ఉంటుంది, ఇంకోవైపు గ్రద్ద ఉంటుంది. అది అలా ఎగురుతూనే ఉంటుంది. వద్దు వద్దు, గ్రద్దం వల్ల నాకు అపాయం. ఏంటి అనుమానమా? నేను మీకు 2 days 2 nights ఫ్రీగా ఉండడానికి అనుమతి ఇస్తాను. అప్పుడు దాని వల్ల సమస్య ఎక్కువ అవుతుంది కదా. అవన్నీ బంగ్లాలోకి రావు నాన్నా. కానీ మేము 2 రోజులు ఎక్స్ట్రాగా ఉంటాం కదా. కానీ నాకు ఎక్స్ట్రా జ్యూస్ కావాలి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు. అరే అటు చూడండి, ఎవరో రూమ్ లో లైట్ ఇప్పుడే ఆన్ చేశారు. అరే, ఈ లైట్ దానికదే ఎలా ఆన్ అయ్యింది? లేదు, అందుకే మిమ్మల్ని ఇంకొక బంగ్లాలో ఉండమన్నాను. ఇక్కడ ఒక దెయ్యం ఉంది. దెయ్యం లాంటివి ఎక్కడ ఉండవో, దొంగ అయి ఉంటాడేమో. నేను వెళ్ళి చూస్తాను. ఒకవేళ దొంగడైనా అయ్యుండొచ్చు. ఎందుకు మీకు అనవసరంగా రిస్క్? నా పేరు లచ్చా, నేను పనిచేస్తాను సూపర్ గా. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మేము దొంగల్ని చూసి భయపడి పారిపోయే వాళ్ళం కాదు, వాళ్ళని పట్టుకొని తన్నే వాళ్ళం. రండి వెళ్దాం. తమ్ముడు, అదిగో అక్కడున్నారు దొంగలు. వాళ్ళందరినీ పట్టుకోండి. ఓనర్ నేనే. అసలు నిజమైన దొంగలు మీరే. మేమేమి దొంగలం కాదు, మేము ఈ బంగ్లాని రెంట్కి తీసుకుందాం. నువ్వే దొంగవి. నేను ఓనర్. కావాలంటే అతను అడుగో. మేము గెస్ట్లు. లచ్చ దగ్గరే అడగండి. నా పేరు లచ్చా. నేను ఈసారి ఏ పని చేయలేదు సూపర్ గా.
అసలు నువ్వేం దాస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు. మీరందరూ అంటున్నది కరెక్టే. ఈయనే ఓనర్. వీళ్ళు బంగ్లాలో రెంట్ కు ఉన్నారు. సార్ మీరు ఒక 2 సంవత్సరాలుగా ఇక్కడికి రాలేదా? అందుకని నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వస్తున్న టూరిస్టులకి రెంట్ కిచ్చి డబ్బులు సంపాదిస్తున్నాను. దీన్ని నేను ఒక వృత్తిలాగానే చేస్తున్నాను. మమ్మల్ని నువ్వు మోసం చేసావా? నన్ను కొట్టకండి, దయచేసి నన్ను వదిలేయండి. నేను ఊరికి వదిలిపెట్టాను. మా డబ్బుల్ని నువ్వు వేస్ట్ చేసావు. ఇప్పుడు మేము 7 రోజులు ఎక్కడుంటాము? మీరు ఇక్కడే ఉండండి. ఇది పెద్ద బంగ్లా. నేను రేపు బయలుదేరిపోతాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు. డబ్బులు కూడా ఇచ్చారు. మీకెందుకని లాస్ అవ్వాలి? అసలు మీ వల్లే ఈ ఫ్రాడ్ నాకు దొరికాడు. నా దృష్టిగా ఇక్కడే ఉండండి. థాంక్స్. మరి ఇతని మనం ఏం చేద్దాం? వీడిని నా బాడీ గార్డ్ స్టేషన్ కి తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళండి. హాయ్ బామ్మ. పిల్లలు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం దాకా మా అమ్మ ఇక్కడే ఉంటుంది. మీరందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మేడం. జాగ్రత్త పిల్లలు. నాకు ఈ రోజు చాలా 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 ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఓకే, నేను సాయంత్రం కాస్త లేట్ గా వస్తాను. బాయ్, సీ యు. అవును, బామ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు? బామ్మ. ఆ, ఆ, అరే మమ్మీ, నన్ను ఆశీర్వదించండి. ఎలా ఉన్నారు? చాలా కోపంగా ఉన్నాను. 500 అడిగి తీసుకువెళ్ళావు, ఇంకా అవి ఇవ్వనే లేదు. మనిషిని గుర్తుపట్టకుండా నాతో ఇలా మాట్లాడుతున్నారు. నేను మీ దగ్గర 500 రూపాయలు ఎప్పుడు తీసుకున్నాను? మీరే చెప్పండి. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరే నువ్వు అబద్ధాలు చెప్తావు? మరి అదిగా తీసుకున్న డబ్బు ఇచ్చే. భూకంపం వస్తే ఇల్లు కూలిపోతుంది. మీ దగ్గర డబ్బులు తీసుకుంటేనే కదా నేను మీ అప్పు తీర్చగలను. ఆయన మణిలాల్ కాదు, కన్నా సారు. ఆ పాపు, నీ కవితలు వింటేనే నాకు అర్థమైపోయింది. పదండి పదండి, మనం ఇంటికి వెళ్దాం. బామ్మ, మీ కళ్ళజోడు ఏమైంది? అది శర్మ వాళ్ళ అమ్మాయి బండిలో ఉంది. మీరు మీ కళ్ళజోడుని శర్మ గారి అమ్మాయి వాళ్ళ బండిలో ఎందుకు పెట్టారు? తను నన్ను డ్రాప్ చేయడానికి వచ్చింది కదా, అప్పుడు కళ్ళద్దాలు అందులో వదిలేశాను. బామ్మ, మిమ్మల్ని వదిలిపెట్టడానికి వచ్చింది మీ కూతురు. అలాగా? ఇదేంట్రా బాబు, శర్మ కూతురు నన్ను ఆంటీ ఆంటీ అనకుండా మమ్మీ మమ్మీ అంటుంది అని అప్పుడే అనుకున్నా. తమ్ముడు, వీళ్ళు సాయంకాలం వరకు కళ్ళజోడు పెట్టుకోకపోతే ఖచ్చితంగా మన ఇద్దరు ఎలాగోలా అయిపోతాము. ఏం కాదులే హనీ, మేడం కి కాల్ చేసి కళ్ళజోడు అడుగుదాం. అరే రాముడు, రండరా రండి. బామ్మ, అది బయటకు వెళ్లే దారి. అరే నాకు తెలుసయ్యా, తలుపు మోద్దామనే వెళ్ళాను. తలుపు నేను వేస్తానులే బామ్మ. ఎలాగో ప్లంబర్ ని పిలవడానికే వెళుతున్నాను. అదేంటంటే బాత్రూమ్ లో ట్యాప్ విరిగిపోయింది. అరే ప్లంబర్ ఏమైనా మీకు బాసా? వెళ్ళి తీసుకొని రావడానికి ఫోన్ చేసావంటే వచ్చేస్తాడు. నేను తనకి 10 సార్లు కాల్ చేశాను కానీ ఇంకా రాలేదు. అందుకే వెళ్ళి తీసుకొస్తాను. తమ్ముడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళకు. బామ్మా, ఆ వాటర్ లీక్. నీకు ఫోన్ చేసి దాదాపు 1 గంట పైనే అయ్యింది. నువ్వు వచ్చేది ఇప్పుడా? లేదు బాబా, అది వచ్చి ముందురారా బాత్రూంలోకి. చూసావా నీరు ఎలా కారిపోతున్నాయో? ఎక్కడ కారుతున్నాయి? అక్కడ సౌండ్ వస్తుంది కదా. ఏటదా? అది మీరు చెప్పే శబ్దం కాదు బామ్మా. ఏంటి శబ్దం రాలేదు గిబ్దం రాలేదు అంటున్నావు? ముందు దాన్ని బాగు చేయి. నేనా? నువ్వే. మరి దీన్ని బాగు చేయడానికి కలెక్టర్ గాని పిలమంటావా ఏంటి? కానీ మర్యాదగా ఇక్కడ పని పూర్తి చేసి అప్పుడు బయటికి రా, లేకపోతే కాలేజ్ కూడా వస్తాను. పని చేయరు కానీ డబ్బులు ఇచ్చేయాలంట. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేనా? నేను టీ డైట్ బిస్కెట్లు తింటున్నాను. మీరా? రండి రండి, ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తున్నారే. కావాలంటే మీకు టీ తీసుకొస్తాను, ఆగండి. ఇక్కడ కూర్చొని టీలు బిస్కెట్లు తింటావా? నీకు 10 సార్లు ఫోన్ చేశాను. ఏంటి బన్నీ 10 సార్లు నీకు ఫోన్ చేశాడా? బామ్మా, తను బన్నీనే. ఏంటి అనుమానమా? అరే బన్నీకే బన్నీ 10 సార్లు ఫోన్ చేస్తాడా ఏంటి? ప్లంబర్ చేయాలిగా. బామ్మా, ఇతనే ప్లంబరు. అలా అయితే అతనెవరబ్బా? నేను తీసుకెళ్లి బాతులో తోసేసానే. వదలను. బామ్మ చెప్పిన పనిని నేను చేసి తీరుతాను. ఏయ్, నా గురించి నీకు తెలియదు. మర్యాదగా ఆగిపో. అరే, ఇదేంటి ఇన్ని వైపులు లీక్ అవుతున్నాయేటి? అరే నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ వచ్చేసింది, వెళ్ళి కూర్చొని చూస్తాను. బామ్మా, అది టేబుల్. బామ్మ, మీరు ఇక్కడ కూర్చోండి. ఆయాసం వస్తుంది, కొన్ని మంచినీళ్ళు తాగుతాం. తాగొద్దు, అది నూనె. ఇది నూనె. ఎవరు బుద్ధి తక్కువ
బాగోలి గ్లాస్ లో నూనె పోసారో? అవును జోర్దార్, గ్లాస్ లో ఎందుకు నూనె పోసావు? ఏం లేదు బాటిల్ విరిగిపోయి నూనె అంతా కింద ఒలిగిపోయింది. ఆ మిగతా నూనె గ్లాస్ లో పట్టి ఉంచాను. ఈ కాలం పిల్లలు అసలు పని సరిగా చేయడం లేదు. కళ్ళు తెరవండి. కళ్ళజోడు లేదు కదా, కళ్ళు తెరిచిన ఆవిడకేమీ కనిపించదు. పైకి రగమని చెప్పు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలి. పదండి, త్వరగా ఇవన్నీ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రే తన సైజుకి మన సైజుకి తేడా లేదు, మనం ఎలా తీసుకెళ్తాం రా? మనం ఒక పని చేద్దాం, డాక్టర్ బాలునే ఇక్కడికి తీసుకొద్దాం, సరేనా? డాక్టర్ బాలు ఇవిడికన్నా వెయిట్ గా ఉంటారు, మనం ఎలా తీసుకురాగలుగుతాం? అరే గాడిద, ఆయన బానే ఉన్నాడు, ఆయన నడుచుకుంటూ వస్తాడు. జోర్దార్, నువ్వు వెంటనే డాక్టర్ బాలుకి ఫోన్ చెయ్యి. అలాగే జోర్దార్ మంచు నుంచి కింద పడిపోయాడు. ఆ తర్వాత ఏది గుర్తులేదు, అంతేగా? మ్మ్. ఓ, 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 ఓ. మ్మ్. 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 ఏమైంది డాక్టర్ బాలు? ఇలారా, క్లినిక్ కి చాలా మంది పేషెంట్ వచ్చారు. ప్యాంటు చిరకుండా తప్పించుకున్నాను. నేను ఈ ప్రాబ్లం కల కారణం తెలుసుకున్నాను. ఏంటి ఆ ప్రాబ్లము? టార్చ్ లో బ్యాటరీ మార్చాలనుకుంటాను, పని చేయడం లేదు. అరే జోర్దార్కి ఏమీ గుర్తుకు రావట్లేదు, దాని గురించి ఏమైనా చెప్పండి. నాకు అన్నీ గుర్తున్నాయి. మీరు నీళ్ళ నుంచి అసలు ఎలా బయటకొచ్చారు? వేలన్నా విన్నారు కదా డాక్టర్ బాలు, జోర్దార్ అన్ని మర్చిపోయాడు. పొద్దున ఫ్రీజర్ లో రోటీ పెట్టి ఏంటది వేడవడం లేదని అడుగుతున్నాడు. సార్ ఈ మందు మూత నేను తెరవలేకపోతున్నాను సార్. ఇలా ఇవ్వు, నేను తెరిచేస్తాను. ఇదిగో చూడండి, ఇలా పట్టుకుని ఈ గోరుతో ఇలా గీసామంటే చాలు. ఆ తర్వాత మూత తీసేయొచ్చు. థ్యాంక్ యూ అన్యా. అరే మన మధ్య థ్యాంక్స్ ఎందుకు, ఏం పర్వాలేదులే. హలో జోర్దార్. ఇలా చూడన్నయ్యా, మిమ్మల్నే వీళ్ళు పిలుస్తున్నారు. అరే మేము నిన్నే పిలుస్తున్నాము, ఎందుకంటే నువ్వే జోర్దార్. బావ్ బావ్, మేము మీ ఫ్రెండ్స్. బావ్ బావ్, జర్మన్ షెపర్డ్ బన్నీ, బుల్డాగ్ హనీ. సరే, ఈ డాగి ఎందుకు ఇంత చిన్నదిగా ఉంది? ఎందుకంటే చిన్నప్పుడు ఇది ఎనర్జీ డ్రింక్ తాగలేదు. బావ్ బావ్. అలాగా, సరే ఇంతసేపు నాతో పాటు ఉన్నారే, వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకేదో ముఖ్యమైన పని నుండి వెళ్ళిపోయారు, మేము నిన్ను చూసుకుంటాం. జోర్దార్, మనం అందరం కలిసి ఈ సోఫాలో కూర్చొని మ్యాచ్ చూద్దామా? ఏమైనా గుర్తుకొస్తుందా? మేము ఎవరో కాస్త ఆలోచించి చూడు. ఓ, ఓ, హనీ హనీ తాగాలని ఉంది, నాకు కొంచెం తేనిస్తారా ప్లీజ్? తక్కువ మార్క్స్ వస్తే ఆఫ్ అవుతుంది పేరెంట్స్ మైండ్. ఎందుకు హనీ, నీకు తెచ్చాను, నీకు డాగీ ఫుడ్. కానీ హనీ బన్నీ పోపెట్ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు బయటికి వెళ్ళారు. మేము జోర్దార్ డాగీ ఫ్రెండ్స్ మీ. బావ్ బావ్, జోర్దార్ అతనెవరో నీకు తెలిసే ఉంటుంది కదా. చౌబీ అంటే కదా ఇతను. డాగీ ఫుడ్ ఇవ్వండి, వాళ్ళతో నేను డాగీ ఫుడ్ షేర్ చేసుకుంటాను. ఇదిగో చూడు, జీవితంలో ప్రతి సంఘటన ఒక పాఠమే. నా పేరు సరిగ్గా చెప్పు, మిగతాదంతా ఓకే అవుతుంది. చప్పట్లు కొట్టండి. కమాన్ మై బెట్టీస్, పొజిషన్ లో నిలబడండి. అదిరింది. మనం బాల్ తీయడానికి పక్కూరికే వెళ్ళాలి. అరే యార్, త్వరగా వెళ్ళి బాల్ తీసుకొద్దాం రండి. అప్పుడు మనం డాగీస్ కాదని జోర్దార్కి అనుమానం వస్తుంది. ఎవరది ఎవరది? బాల్ దొరికేసింది, అర్థమైందా? బాల్ మా ఏరియా లోపలికి వచ్చిందంటే ఇది మా బాల్ అని అర్థం. బాల్ నా చేతికి పో. ఫ్రెండ్స్, బాల్ పట్టుకోండి.
అరే నన్నే నువ్వు కొట్టేశావా? చాలా వేగంగా ఉన్నావు. మనం ఇక్కడి నుంచి చాలా వేగంగా వెళ్ళిపోవాలి, లేకపోతే బాల్ జోర్దార్కి ఇవ్వడానికి లేట్ అయిపోతుంది. రండి వెళదాం. నా దగ్గర నుండి తప్పించుకోవడం మామూలు విషయం కాదు. అయితే కాసుకో. ఇంత యాక్షన్ చూసిన తర్వాత నీకేమైనా గుర్తుకొచ్చిందా? జ్ఞాపకం వచ్చింది. డాగీసు ఎగరరు, మరి నువ్వెలా ఎగురుతూ ఉన్నావు? అంటే పొద్దున ఎక్కువ తినేశాడు కదా, అందుకే కడుపులో గ్యాస్ చేరి అలా గాల్లో ఎగురుతున్నాడు. అవును, ఎగరడానికి తనేమి చిలక కాదు. ఆగండి. మనల్ని కట్టేయడం చూసి జోర్దార్ చాలా బాధపడుతున్నాడు. ఐడియా! ఎవరైనా మమ్మల్ని కాపాడండి. మిత్రమా, మమ్మల్ని కాపాడడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నలుగురు స్నేహితులు ఇలాగే ఏ సమస్య నుంచైనా కలిసే బయటపడతారు. జోర్దార్, ఏదైనా గుర్తుకొచ్చిందా? జోర్దార్, మమ్మల్ని కాపాడు. ఇది వింటుంటే పప్పెట్టు గొంతులా ఉంది. ఇప్పుడు గుర్తుకొచ్చింది కదా, ఇంకా నువ్వేంటి ఆలోచిస్తున్నావు? వచ్చి మమ్మల్ని కాపాడు. అరే, ఇది హనీ వాయిస్ కదా. అరే సూపరో, జోర్దార్ కానీ ఇంకా పొప్పటి ఇద్దరు గుర్తుకొచ్చేసారు. ఇది నీ వాయిసే బన్నీ. నాకు అన్ని జ్ఞాపకం వచ్చాయి ఫ్రెండ్స్. ఈ హనీ ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదు. మూవీ ఏమో స్టార్ట్ కాబోతోంది. నేను అప్పుడే చెప్పాను కదా, తనని పాప్కార్న్ కొనడానికి పంపొద్దు అని. వాడు వచ్చినప్పుడు రానివ్వండి, మనం లోపలికి వెళ్ళి సినిమా చూద్దాం. ఏంటి అనుమానమా? కానీ మనం లోపలికి ఎలా వెళ్ళడం పప్ప? టికెట్స్ ఏమో హనీ దగ్గర ఉన్నాయి. ఏంటి, హనీ ఏ పని చేసినా లేటుగానే చేస్తాడన్న విషయం నీకు తెలీదా? అరే, నువ్వెందుకని తన చేతికి టికెట్లు ఇచ్చావు? ఇప్పుడు మనం మూవీ పోస్టర్స్ మాత్రమే చూడగలమనుకుంటున్నాను. అరే రే, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారే. సారీ లేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే మూవీస్ పోస్టర్స్ ని చూస్తున్నాను. పదండి. ఏంటి, రండి వెళ్దాం. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు జరిగింది ఏంటని పక్క వాళ్ళని అడగాలా? ఎందుకు ఇలా చేసావు? మీ ప్రాబ్లం ఏంటో అడిగాను. మీ ప్రాబ్లం ఏంటో నేను సాల్వ్ చేయకుండా వదలను. అదే విధంగా మీ ప్రాబ్లం ఏంటో చెప్పకపోయినా నేను వదలను. అర్థమైందా? అయితే మీరు హనీని ఫంక్షన్ చేయగలరా? అవును, మీరు నన్ను పంక్చువల్ గా మార్చండి. నేను రౌడీస్ ని బాగా పని చేయాలి. పంక్చువల్. రే గాడిద, పంక్చువల్ అంటే సమయం ఆదా చేయడం, అన్ని పనులు సరైన సమయానికి చేయడం. మెజిషియన్ సార్, నాకు పంక్చువల్లీ మీరు పవర్ ఇవ్వండి, సరేనా? అతని మాటలు వినకండి, అతను ఒక దద్దమ్మ. అవునా? కానీ చూడ్డానికి పిల్లిలా ఉన్నాడు. చూడ్డానికి పిల్లిలా ఉన్నా బ్రెయిన్ ఆ రేంజ్ లో లేదు. మీరు మీ మ్యాజిక్ ని చెయ్యండి. నిజంగానే ఇతన్ని మనం మార్చగలమంటారా? ఖచ్చితంగా. ఇదిగో చూసారా, మ్యాజికల్ క్లాక్. నేను హనీని ఈ క్లాక్ ని కనెక్ట్ చేస్తా. ఆ తర్వాత వీడు లెగుస్తాడు, స్నానం చేస్తాడు, తింటాడు, తాగుతాడు, ఆడతాడు, డాన్స్ చేస్తాడు, పాట పాడతాడు. వీడిని గడియారం అన్ని పనులు సరిగ్గా చేయనిస్తుంది. చాయ్ 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 చాయ్. ఇది నేను చెప్పినవన్నీ అలాగే చేస్తాయి. అగ్గిపుల్లను వెలిగిస్తే అది అంటుకుంటుంది. ఈ వాచ్ వల్ల వీడు అన్ని పనులు చేస్తాడు. అరే, వాడేంటి పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నాడు? ఏంటిది? ఈ గడియారానికి సంబంధించిన వరకు ఇది భోజనం చేసే టైం. వీడిని భోజనం చేయడానికి లోపలికి తీసుకెళ్ళండి. హనీ, దాన్ని బ్లాక్ చెయ్యి. సనీ గోల్ని హనీ డాన్స్ వేస్తూనే ఆపుతాడు. గోల్.
అరే ఏమిటి హనీ ఇది? ఎదుటి టీం గోల్ వేస్తున్నారు, నువ్వేమో డాన్స్ చేస్తున్నావు. నన్ను డిస్టర్బ్ చేయకండి, ఇది నిన్ను డాన్స్ చేసే టైము. ఇప్పుడు ప్రత్యర్థులు డాన్స్ చేసే సమయం వచ్చింది. వాళ్ళు గెలిచారు, ఏంటి అనుమానమా? తారాం, బండిని సర్వీస్ చెయ్యి. బండిలో నుంచి ఏదో శబ్దం వస్తుంది. అవును, ఇది బండి సౌండ్ కాదు, హనీ గురక పెట్టే సౌండ్. అరే హనీ నిద్రపోయేశాడు. అరే వీడికా నిద్రపోతూనే ఉన్నాడు. ఇది మధ్యాహ్నం వీడు నిద్రపోయే సమయం. వీడు నిద్రపోవడం కాదు, మొత్తానికి మనందరం కళ్ళు మూసుండే వాళ్ళం. ఏంటి అనుమానమా?